హలో, నమస్కారం. నేను మీ సత్యనారాయణ రాజుని. ప్రాక్టికల్ వేలో అకౌంటెన్సీని ఎక్స్పోజ్ చేయడానికి మీ అందరికీ నేను ముందుకు వచ్చాను. దాని గురించి కార్యక్రమాలు రూపొందించాను. ఆ, ఇంతకుముందు వీడియోస్ చూశారు. ఇక ముందు కూడా రెగ్యులర్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్రాక్టికల్కి దూరంగా ఉండటం వల్ల మనం బీకామ్ చదువుకున్నా, ఎంకామ్ చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, అకౌంట్స్ రిలేటెడ్ కోర్స్ ఏది చదువుకున్నా, ఈవెన్ సిఏ చదువుకున్నా కూడా ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండటం వల్ల మనం ఏమి చేయలేకపోతున్నాం. ర్యాంక్ హోల్డర్స్ అయి ఉన్నా కూడా మనం ఒక సమస్యని అకౌంటెన్సీ ద్వారా పరిష్కారం చేయడానికి మనకి మార్గం దొరకట్లేదు. దానికి కారణం ఏంటంటే మనం మొదటి నుంచి కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీకు అకౌంటెన్సీ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ లెవెల్ నుంచే మీరు ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండటం వల్ల మీకు ముందు రోజుల్లో కూడా ప్రాక్టికాలిటీ అనేది స్పెల్లింగ్ కూడా మీకు గుర్తుంటలేదు. కాబట్టి ఏంటంటే ఇక అకౌంటెన్సీని నేను చాలా ప్రేమిస్తాను. అది మనకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా మనకు ఉపాధి కల్పించగలిగిన ఏకైక కోర్సు అకౌంటెన్సీ రిలేటెడ్ కోర్సు. కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నాను, మిమ్మల్ని కూడా నమ్మమని చెప్తున్నాను. కాబట్టి ప్రాక్టికల్గా మీకు నేను ఎక్స్పోజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనం గత వీడియోలో మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి మాట్లాడడం. అకౌంట్స్ ఈ 3 రకాలుగా విభజించడం జరిగింది: పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. దానికి కూడా ఎందుకు విభజించారో చెప్పాము. ఎందుకంటే every businessman is in need of 2 important reports, that is income and expenditure and balance sheet, which gives information regarding your financial status at a given period. సో కానీ దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అకౌంటింగ్ 2 టైప్స్లో ఉంది: సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చెప్పాలంటే వన్ సైడెడ్ అకౌంట్స్ ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, దట్టు సోల్ ట్రేడింగ్ అంటే ప్రొప్రైటరీ కన్సర్న్ మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రమే దీన్ని ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇది నాట్ educate the other persons regarding his venture, his profits or his losses. So he is not at response to tell anybody about his business. సో అతనికి ఏ సిస్టమ్ మెయింటైన్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్ అతనికి అభివృద్ధి ఉందా, స్టడీగా ఉన్నాడా, లేకపోతే దిగజారిపోతుందా అనేది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా తెలియదు. కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా తెలిసేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ డబుల్ ఎంట్రీ సిస్టమే వాడుకలో ఉంది. ఎందుకంటే 1894లో లూకా పాసియోలో అనే ఇటాలియన్ మ్యాథమెటిషియన్ దీన్ని తీసుకొచ్చాడు. ఆయన డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మాట్లాడాడు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడే ఈ క్లాసిఫికేషన్ గురించి కూడా వెలుగులోకి తీసుకొచ్చాడు: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. అసలు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అంటే ప్రతి వ్యవహారానికి 2 ముఖాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు పర్సనల్ అకౌంట్ తీసుకుంటే ఒకటి ఇచ్చేటోడు, ఒకటి తీసుకుంటాడు. ఇచ్చేటోడు ఎవరంటే మీకు కాదు, నాకు కాదు, ఆ సంస్థకి. ఏదైతే మనం ఒక సంస్థను స్థాపించి బిజినెస్ మెయింటైన్ చేస్తున్నామో, మీరు ప్రొప్రైటర్ అయి ఉండొచ్చు కానీ ఒక సంస్థ పేరు మీరు మెన్షన్ చేసుకుని ఆ టైటిల్ కిందనే మీరు బిజినెస్ మెయింటైన్ చేస్తారు. ఓ సంస్థకి ఇచ్చేటోడు ఉంటాడు, సంస్థ నుంచి తీసుకుంటోడు ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న అక్కర్లేదు. ఎవరైనా ఎందుకని ఇవ్వనివ్వండి, మనకి మనకి బాకీ ఉండి ఇవ్వచ్చు, లేకపోతే మనకు అప్పుగా ఇవ్వచ్చు, లేకపోతే మన సరుకులు అరువుగా ఇవ్వచ్చు, లేకపోతే మన సర్వీస్ని అరువుగా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మనకి సంస్థకి ఏదైతే అతని దగ్గర నుంచి మనం పొందుతున్నామో ఒక ఆస్పెక్ట్ అవుతుంది. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మన దగ్గర నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో ఏ రూపంలోనే తీసుకోవచ్చు. డబ్బు రూపంలో తీసుకోవచ్చు, బ్యాంక్ చెక్ రూపంలో తీసుకోవచ్చు, గూడ్స్ రూపంలో తీసుకోవచ్చు, సర్వీస్ రూపంలో తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటున్నాడు అనే ప్రశ్న కూడా ఇక్కడ అవసరం లేదు. అంటే అతనికి మనం బాకీ ఉన్న వాళ్ళకి కూడా మన సప్లయర్ కానీ లేకపోతే మన సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి మనం అనుకున్న పద్ధతి ప్రకారం డబ్బులు వాపస్ ఇస్తాము. అయితే ఇచ్చినప్పుడు కూడా అతను బాకీ ఉండి ఇస్తున్నామా, లేకపోతే అతనికి అడ్వాన్స్ ఇస్తున్నామా, లేకపోతే అతనికి లోన్ ఇస్తున్నామా అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్. ద పర్సన్ హూ ఈజ్ టేకింగ్ సంథింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ bank transfer or in the form of goods or in the form of service, you have to take into consideration. అట్లనే ఏంటంటే
అట్లనే తర్వాత రెండోది ఏంటంటే రియల్ అకౌంట్స్లోకి వచ్చినప్పటికీ డబుల్ ఎంట్రీ సిస్టంలో కూడా దీంట్లో కూడా రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏంటంటే మీకు ఆ ఆస్పెక్ట్స్ ఏంటంటే మీకు ఏదైతే లోపలికి వస్తుందో మీకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అడ్వాన్స్ ఇస్తారు, అడ్వాన్స్కి ఆయన ఒక రెసీట్ ఇస్తాడు, ఆ రెసీట్ లోపలికి వస్తుంది. రెసీట్ వల్ల ఏంటి సార్, అదొక పేపర్ ముఖ్యం కదా, అది వస్తే ఎందుకు నోట్ చేసుకోవాలనే అభిప్రాయం మీకు రావచ్చు. దానికి కూడా సమాధానం ఏంటంటే దిస్ ఈజ్ ఎక్స్చేంజబుల్. అంటే ఏంటంటే మారకపు విలువ ఉంటుంది దానికి. ఎందుకంటే రెసీట్ ఒక 25,000 అడ్వాన్స్ ఇచ్చామనుకోండి, 25,000 రూపీస్ అడ్వాన్స్ రెసీట్ మనకు వస్తుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే రెసీట్ కనుక మళ్ళీ మనం సబ్మిట్ చేసినట్టయితే అట్ ది టైమ్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ అవర్ అగ్రిమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ వెకేటింగ్ అవర్ ప్రెమిసెస్, యూ విల్ గెట్ బ్యాక్ ది అమౌంట్ విచ్ వాజ్ డిపాజిటెడ్ విత్ ద ల్యాండ్ లార్డ్. సో ఆ రెసీట్కి ఒక విలువ ఉంది. అట్లనే ఒక సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నప్పుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటాం, లేదా ఒక డ్రాఫ్ట్ తీసుకుంటాం, దాన్ని కూడా వాట్ ఈస్ కమింగ్ అని అంటే ఇది ఎఫ్డిఆర్ ఈస్ కమింగ్ అని. ఎఫ్డిఆర్ కూడా మార్కు విలువ ఉంటుంది, ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే రేపటి రోజున ఇది కనుక సరెండర్ చేసినట్లయితే బ్యాంకర్ కానీ మనకు విల్ గెట్ బ్యాక్ ది అమౌంట్ విచ్ వాజ్ డిపాజిటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్డిఆర్. సో వాట్ ఎవర్ ది థింగ్ యూ రిసీవ్. అట్లనే సరుకులు కొంటే సరుకులు లోపలికి వస్తాయి, ఫర్నిచర్ కొంటే ఫర్నిచర్ లోపలికి వస్తుంది. వాట్ ఎవర్ ది థింగ్ యూ రిసీవ్ ఇన్ వాట్ ఎవర్ ది సేఫ్. సో అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అది లోపలికి రావడం కోసం మనం ఒకటి బయటికి పంపించాల్సి వస్తుంది. సపోజ్ మనం రెంటల్ అడ్వాన్స్ ఒక 25,000 ఇచ్చామనుకుంటే ఆ రెసీట్ లోపల రావాలంటే మన గల్లాలో ఉన్న 25,000 రూపాయలు బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఉన్నారా? అట్లనే ఏంటంటే మనకి ఒక సెక్యూరిటీ డిపాజిట్ ఎఫ్డిఆర్ తీసుకుంటే ఆ ఎఫ్డిఆర్ లోపలికి వస్తే 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే మనకి ఎఫ్డిఆర్ రెసీట్ ఇస్తాడు. సో ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ, అంటే ప్రతి దానికి ఒక 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, 2 ముఖాలు ఉంటాయి. ఒకటి వచ్చేది, రెండోది పోయేది. అట్లనే పర్సనల్ అకౌంట్లో ఒకటి తీసుకునేవాడు, రెండోది ఇచ్చేవాడు. మూడోది ఏంటంటే నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్లో ఎలా ఉంటుందంటే మీకు దీంట్లో కూడా 2 కోణాలు ఉంటాయి. ఎట్లా అంటే మీకు ఎక్స్పెండిచర్, ఇన్కమ్. అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, మీరు బిజినెస్ పెట్టిన ధ్యేయం ఏంటి? యువర్ గోల్ ఈజ్ టు ఎర్న్ మనీ విత్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ది బిజినెస్. సో ఏంటంటే దీనికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు అది ఏదైతే మీరు కొంటారు, ఏది ఒక వస్తువుని కొని తిరిగి అమ్మడం కానీ దాన్ని ట్రేడింగ్ అంటారు, లేకపోతే ఒక రా మెటీరియల్ కొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, లేకపోతే ఒక కాంట్రాక్ట్ వర్క్ తీసుకుని దాంట్లో కూడా మెటీరియల్ కొంటాము, శాండ్, బ్రిక్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ప్లంబింగ్ ఐటమ్స్, ఇవన్నీ కొంటాము. దానికి కూడా ఏంటంటే దట్ ఈస్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్. అంటే ముందు ఖర్చు పెడతాము, తర్వాత దాని ద్వారా ఆదాయాన్ని ఆశిస్తాం. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెడితే మనకు 15 రూపాయలు, 20 రూపాయలు రావచ్చు. ఎందుకంటే ఆ ఆశ లేకపోతే ఎందుకు ఖర్చు పెట్టాలి? ప్రతి ఖర్చుకి ఒక అర్థం ఉంటుంది. సో దీంట్లో ఖర్చులు సహజమే, అట్లనే ఆదాయాలు కూడా సహజమే. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ప్రతి దానికి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అంటే చెప్పాను కదా మీకు డెఫినేషన్లో, విచ్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ అండ్ కెన్ చేంజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో ప్రతి ట్రాన్సాక్షన్లో 2 కోణాలు ఉంటాయి. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ తీసుకుని దాంట్లో ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయని ముందు మనం గమనించగలిగితే, దాన్ని సింపుల్గా నోట్ చేసుకోగలిగితే మనకి రేపటి రోజున ఆ ట్రాన్సాక్షన్స్ని జర్నలైజ్ చేయడం ఈజీ. జర్నలైజేషన్ అంటే ఏం చెప్పాను? రికార్డింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఈవెంట్స్, ఆ ఫైనాన్షియల్ హ్యాపెనింగ్స్ డే టు డే. సో కాబట్టి ఏంటంటే మీకు డబుల్ ఎంట్రీ సిస్టంలోనే మనం ముందు నడవాలి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారానే మీరు అకౌంట్స్ నడుపుకోవాల్సిన అవసరం వస్తుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మాత్రం మనకి ఓన్లీ స్మాల్ బిజినెస్ యూనిట్స్, ప్రొప్రైటరీ కన్సర్న్స్ మాత్రమే దీన్ని వాడతారు. పెద్ద కన్సర్న్స్ కానీ లేకపోతే పార్ట్నర్షిప్ కన్సర్న్స్ కానీ కంపెనీస్ కానీ ఇది మాత్రం యూజ్ చేయరు. కాబట్టి ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు పూర్తిగా అవగాహన తెచ్చుకోండి ముందు. తర్వాతనే రికార్డింగ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఆ రికార్డింగ్ వర్క్ కూడా సమ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎట్లా ఉంటుందో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో మీరు విన్న దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తర్వాత ఏంటంటే ప్రత్యేకించి మీకు ఎక్కడ బజార్లో ఎక్కడ ఇంతవరకు దొరకని నోట్స్, ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు ఒక డెఫినేషన్స్ కానివ్వండి, టెర్మినాలజీలో సింపుల్ లాంగ్వేజ్లో కానీ, తర్వాత ఏంటంటే ప్రతిదానికి డీటెయిల్డ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. తర్వాత ప్రతిదీ వీడియో లింక్ కూడా ఉంటుంది మీకు. ప్రతిదీ వీడియో ద్వారా మీరు క్లారిఫికేషన్ చూడవచ్చు. నోట్స్ ముందు పెట్టుకుంటే మీకు చదవండి. అర్థం కాకపోతే
వీడియో ఓపెన్ చేస్తే మీకు వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి తర్వాత ఏంటంటే మీకు ఈ నోట్స్ అన్నీ కూడా మీకు పంపించడానికే తయారు చేశాను. నాకు అవసరం లేదు ఈ నోట్స్, మీకు మీకు పంపించడం కోసమే తయారు చేశాను. ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు, కొంతమంది రిక్వెస్ట్లు కూడా పెట్టారు. ఐఎమ్ ప్రిపేరింగ్ టు సెండ్ ది నోట్స్ టు దోస్ పీపుల్ హూ రిక్వెస్టెడ్ మీ ఫర్ ది నోట్స్. అంటే ఒక నోట్స్ ఒకటే కాకుండా ప్రతి చాప్టర్ వెనక నేను టెస్ట్ పేపర్స్ ఉన్నాయి, టెస్ట్ పేపర్స్ ఆన్సర్ చేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి బాగా, మీకు మీరు ఎగ్జామినేషన్ కోసం మాస్టర్ చెప్పింది మీ పుస్తకాల్లో ఉన్నది చదువుకోండి, దాన్ని ప్రిపేర్ కండి. తర్వాత ఏంటంటే రేపటి రోజున మీ భవిష్యత్తు మీరు ఒక బంగారు రోడ్డు మీద నడిపించుకోవడం కోసం మీరు ప్రాక్టికల్గా ప్రిపేర్ అయితే ఇంతటి అవకాశం మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇన్స్టిట్యూట్ పరంగా కానీ ఇంకో చోట కానీ మీకు ఎక్కడ దొరకని అవకాశం అని మాత్రం నేను చెప్పక తప్పట్లేదు. కాబట్టి మీరు ఈ రోజున సబ్స్క్రైబ్ చేయండి, దీంట్లో ఉన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో వేయండి. తర్వాత ఏంటంటే మీకు నేను రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా నేను మీకు నోట్స్లు పంపించే ఏర్పాట్లు మాత్రం చేస్తాను. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు స్వల్ప విరామం.